సంగచ్ఛద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రతిరోజులాగే ఒక అందమైన శ్లోకాన్ని స్మరించుకుందాం. సాంద్రానందపయోద సౌభగతను చీరాంబరం సుందరం పాణౌ బాణశరాసనం కటిలసత్ తూణీరభారం వరం రాజీవాయతలోచనం ధృతజటాజూటేన సంశోభితం సీతాలక్ష్మణ సంయుతం పథిగతం రామాభిరామం భజే. చాలా అందమైనటువంటి శ్లోకానికి అందమైన వ్యాఖ్యానం ఇచ్చారు డాక్టర్ గారు. ఇందులో ముఖ్యంగా ఈ సాంద్రానందపయోద సౌభగతను, దట్టమైన ఆ ఆనందం అనే నీటిని కలిగిన మేఘల్లా ఉన్నటువంటి శరీర కాంతితో ఉన్నవాడు అంటూ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఆ రామాభిరామం, రామాతో కూడుకున్న వాడు కాబట్టి ఆయన అభిరాముడు అయ్యాడట. అటువంటి అందమైన విషయాలను మనకు అందించినటువంటి వారికి మన తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి ప్రాణాలను గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం చితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరివినాశనం. శ్రీ దుర్గాయై నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఆ సరస్వతీదేవికి, ఆ దుర్గామాతకి నమస్కరించుకొని లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతామహాలక్ష్మి ఉన్నటువంటి ఆ రామాయణంలోకి మళ్ళీ మనం ప్రవేశిద్దాం. మనం 119వ సర్గలో ఉన్నాం. యుద్ధకాండలో కిందసారి సుమారు ఒక 6 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకున్నాం. సందర్భం మీ అందరికీ తెలుసు. సీతమ్మ అగ్ని లోకి దూకేసిన తర్వాత రామచంద్రమూర్తి కి సీతమ్మని తీసుకొచ్చి అప్పచెప్పేశాడు మళ్ళీ అగ్నిదేవుడు. ఆవిడ మాయా సీత, అసలు సీత అనేటువంటి విచారణ మనం చేసుకున్నాం గట్టిగానే. కొన్ని పురాణాల్లో ఆవిడ అసలు సీత కాదు అని చెప్పడంలో ఔచిత్యం ఎంత తక్కువ ఉన్నదో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు సీత కాకపోతే అంత వ్యవహారం అవసరం లేదు అని. మొత్తానికి ఇదంతా వివరించుకున్నాక మనం బ్రహ్మకృత రామస్తోత్రాన్ని కూడా పరిపూర్ణం చేసుకున్నాం. కొంచెం వివరంగానే అందులో ప్రతి పదాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇతర రామాయణాలు కొంచెం అందంగా ఇంకొంచెం నాటకీయతని, ఇంకొంచెం అందాన్ని కూడా కూర్చాయి. ఉదాహరణకి మనకి అధ్యాత్మ రామాయణంలో అగ్నిదేవుడు ఏ రకంగా బయటకు వచ్చాడు అనేటువంటి మాట ఒకటి అందంగా రాస్తారు. విభ్రాజమానాం విమలారుణద్యుతిం రక్తాంబరాం దివ్య విభూషణాన్వితాం ఓవాచ సాక్షి జగతాం రఘుత్తమం ప్రసన్న సర్వార్తిహరం హుతాశనః. ఆయన మనం చెప్పుకున్నాం, అధ్యాత్మ రామాయణ గారు ఈ రకంగా వచ్చిన సీతమ్మని తీసుకొచ్చి బయటకు ఇచ్చి రామచంద్రుడితో మాట అన్నాడు. పురా త్వయా మయి అవరోపితాం వనే. రామచంద్రానికి గుర్తుందా, వనంలో ఒకనాడు నువ్వు నాకు ఇవి అప్పచెప్పేశావు. ఆవిడ నాతో అప్పుడు వచ్చింది, ఇగో ఇప్పుడు నేను మళ్ళీ ఇస్తున్నాను. ఇన్నాళ్ళు నీ దగ్గర ఉన్నది అసలు సీత కాదు సుమా.
నువ్వు అగ్నిలో ఆవిడ నుంచి అసలు మాయాశీలతో నువ్వు ఈ ఈ నాటకం అంతా నడిపించవు సుమా అని చెప్పేటువంటి మాటని మనం చెప్పుకున్నాం. చెప్పుకోవడమే కాకుండా ఆ దానిలోని ఔచిత్యం అనౌచిత్యాలు వాటి గురించి కూడా మనం వివరించుకున్నాం. ఇవన్నీ కాకుండా అధ్యాత్మ రామాయణంలో బ్రహ్మకృత రామస్తోత్రం అని మరొకటి ఉండదు. మామూలుగా బ్రహ్మకృత రామస్తోత్రము అంటే వాల్మీకి రామాయణంలో ఉన్నది 117వ సర్గ. అది పారాయణ యోగ్యమైనది, అందరికీ చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటిది. అలాగే అధ్యాత్మ రామాయణంలో కూడా బ్రహ్మ దేవకృత రామస్తోత్రం అనేటువంటి పేరుతో ఉంది. అక్కడ బ్రహ్మకృత అని కూడా బ్రహ్మ దేవకృత అని స్పష్టంగా రాస్తున్నారు. అంటే చిన్న తేడా తెలియడం కోసం కావచ్చు. అందులో కూడా చాలా అందమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 9 శ్లోకాలలో బ్రహ్మదేవుడు రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని వివరించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. మనం అన్ని చూడకపోయినా 1-2 శ్లోకాలు చదువుకొని ముందుకు వెళ్తే వదిలేశాము అనేటువంటి బాధ లేకుండా. వందే దేవం విష్ణుమశేష స్థితి హేతుం త్వాం అధ్యాత్మజానిభిరంతర్హృది భావ్యం హేయా హేయద్వంద్వ విహీనం పరమేశం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశి రూపం. సర్వహృదంతర్యామి అయినటువంటి ఓ రామచంద్ర, నీకు హేయాహేయములు లేవు, ద్వంద్వములకు అతీతుడమైన వాడువు, నువ్వు ఏకమైనటువంటి వాడువు, పరమమైనటువంటి వాడువు. సమస్త జీవుల యొక్క హృదయంలో ఉన్నప్పటికీ కూడా దృశి రూపం ఇప్పుడు మాకు కళలో కనపడుతూ ఉన్నావు సుమా అని చెప్పి వారు మాయాతీతం మాధవమాద్యం జగదాదిం మాయాతీతం మాధవమాద్యం జగదాదిం మానాతీతం మోహ వినాశం మునివంద్యం యోగిధ్యేయం యోగ విధానం పరిపూర్ణం వందే రామం రంజిత లోకం రమణీయం. అద్భుతంగా ఆ రకంగా పరమాత్మ అవతారమే మాయాతీతం. అంటే మనందరం మాయతోటి పుడతాం, మాయ వశం వల్ల పుడతాం. కానీ పరమాత్మ మాయని అధీనంలో పెట్టుకుని తాను కావలసిన చోట కావలసిన తండ్రిని ఎన్నుకొని అవతరిస్తారు. దాన్ని పుట్టుక అనడానికి లేదు. అటువంటి ఆయన జగదాది మోహ వినాశం మునివంద్యం అనేటువంటి రమణీయమైనటువంటి ఆ రామచంద్రుని గురించి ఆ బ్రహ్మగారు వర్ణిస్తూ ఉన్నారు. త్వమ్మే నాథో నాథిత కార్యాఖిలకారీ మానాతీతో మాధవ రూపో అఖిలధర అఖిలధారి భక్త్యాగమ్యో భావిత రూపో భవహారి యోగాభ్యాసైర్భావిత చేత సహచారి. యోగాభ్యాసము చేత ఆ భావించే హృదయాల యందు సహచరుడిపై నిత్యము అందులో ఉండేటువంటి ఓ రామచంద్ర అని చెప్పి రామచంద్ర యొక్క తత్వాన్ని త్వాం ఆద్యంతం లోకతతీనాం పరమీశం లోకానాం నో లౌకికమానైరధిగమ్యం భక్తి శ్రద్ధా భావ సమేతైః భజనీయం వందే రామం సుందరమిందీవర నీలం. వందే రామం సుందరం ఇందీవర నీలం. ఇందీవర నీలం అంటే నీలమణివలే ఉండేటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి రామానికి నమస్కారము అని చెప్పి నానాశాస్త్రైర్వేద కదంబై ప్రతిపాద్యం వేద వేద్యుడైనటువంటి వాడు, వేదముడికి ప్రతిపాదింపబడేటువంటి వాడవు నువ్వు. నిత్యానందం నిర్విషయ జ్ఞానమనాదిం మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం వందే రామం మరకత వర్ణం మధురేశం. దే రామం మరకత వర్ణం మధురేశం అని చెప్పి ఆయన బ్రహ్మగారు వర్ణించడమే కాకుండా ఆయన కూడా ఇక్కడ దీనికి కూడా ఈ అధ్యాత్మ రామాయణంలోని బ్రహ్మదేవకృత రామస్థుతి కూడా చిన్న ఫలశ్రుతిని చెప్పారు. వాల్మీకి మహర్షి చెప్పినట్టుగానే శ్రద్ధాయుక్తో యః పఠతీమం స్తవమాద్యం బ్రాహ్మం బ్రహ్మజ్ఞాన విధానం భువి మర్చః రామం శ్యామం కామిత కామ ప్రదమీశం ధ్యాత్వా ధ్యాతా పాతకజాలేర్విగతః స్యాత్. మొత్తానికి అనేకమైనటువంటి పాపములు పోగొట్టుకోవాలి అంటే ఈ బ్రహ్మకృతమైనటువంటి బ్రహ్మదేవకృతమైనటువంటి రామస్తోత్రాన్ని పఠించాలి, వినాలి అని చెప్పి మనకి అధ్యాత్మ రామాయణకారుడు చెప్తాడు. మొత్తానికి
ఈ అధ్యాత్మ రామాయణకారుడు ఇవన్నీ చెప్పి సీతాదేవిని తీసుకొచ్చి ఆ అగ్నిదేవుడు రామచంద్రమూర్తికి సమర్పించగానే ఆ, రాఘవ ఆ, ఆ, సీతాదేవిని పక్కన పెట్టుకున్నారు రామచంద్రమూర్తి. సీతాదేవి వచ్చి రామచంద్రమూర్తి పక్కన నిలబడింది. మళ్ళీ వామాంకస్యతయ్యి కూర్చున్నది సీతా మహాసాధ్వి అక్కడ రామచంద్రుడి పక్కన. అటువంటి పరిస్థితిలో ఆ రామచంద్రమూర్తి చెప్పారు, నీ మీద అనుమానంతో నేను ఇలా చేయలేదు. ఆ పరమాద్భుతమైనటువంటి ఇక్ష్వాకుల యొక్క వంశ గౌరవం ఎక్కడా చెడకుండా ఉండడం కోసం, సృష్టిలో ఎప్పుడూ ఎవరు కూడా ఏ సమయంలోనూ నీ మీద వేలెత్తి చూపకుండా ఉండడం కోసం రాముడు కాముకుడే నిన్ను స్వీకరించలేదు సుమా, ధర్మం కోసం నిన్ను స్వీకరించాడు అని అందరికీ తెలియడం కోసం నేను ఈ రెండు మాటలు అన్నాను సీతమ్మ అని ఆయన చెప్పడం. మొత్తానికి ఆ తక్కిన దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు ఆ రకంగా పలికారు. ముందుగా రామచంద్రుని అక్కడ లోకపాలులందరూ స్తుతించారు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు స్తుతించారు. ఆ ఇప్పుడు మహాదేవుడు అయినటువంటి ఆ శంకరుడు ఆ రామచంద్రమూర్తి తోటి చెప్తూ ఉన్నారు. ఎవరు? మహేశ్వర సాక్షాత్ పరమేశ్వరుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, రామా నీ తత్వం ఏమిటో నేను చెప్తాను అని చెప్పి ఆయన కూడా చెప్తూ ఉన్నారు. నువ్వు దారుణమైనటువంటి తమస్సు లోకం అంతా వ్యాపించిపోయింది కాబట్టి దాన్ని తొలగించడానికి వచ్చినటువంటి సూర్యుడివి నువ్వు, అటువంటి సూర్య తేజస్సువి నువ్వు రామచంద్ర. కానీ ఇప్పుడు నువ్వు వచ్చిన పని అయిపోయింది కాబట్టి ముఠాముల్లే సర్దుకుని ఇంకా నువ్వు వైకుంఠానికి వచ్చేసేటువంటి సమయం అయిపోయింది, పడదామా అన్నారు శివ పరమాత్మ. ఎంత తొందరో ఆయనకి రామచంద్రమూర్తి వెనక్కి తీసుకుపోదా. త్రిదివం గంతుమర్హసి, వచ్చిన పని అయిపోయింది రామచంద్ర, నువ్వు ఇప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళి ఒకసారి ఆశ్వాస్య భరతం దీనం, దీనుడైనటువంటి భరతుని ఆశ్వాసన చేసి, కౌసల్యాంచ యశస్విని, కౌసల్యని కైకేయిని తుమితని ఆ ప్రాప్య రాజ్యం అయోధ్యాం, అయోధ్య రాజ్యాన్ని పొంది, నందయిత్వా సుహృజ్జనం, జనమందరికీ ఆనందాన్ని కలిగించి, ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా, నీ వంశాన్ని అనేక తరాలు ఉండేలాగా నీ వంశాన్ని స్థాపించి, అంటే నీ వంశాంకురాన్ని పొంది నీకు బిడ్డల్ని కూడా కని, ఇష్ట్వా తురగమేధేన, అశ్వమేధయాగం చేసి, ప్రాప్యచానుత్తమం యశ, ఉత్తమమైనటువంటి, ఎక్కడా దేనికంటే ఉత్తమమైనటువంటిది లేదో అటువంటి యశస్సును నువ్వు పొంది, ఆ త్రిదివం గంతుమర్హసి, ఇంకా దేవలోకానికి వచ్చేసేయాలి కాబట్టి త్వరగా లేనాయన, ఇంకా విడిపోదాం అన్నారు. అని ఒక్కసారి ఈయన చప్పుడు వినపడింది ఆకాశంలో. అక్కడ మనం ఆగాం, అందరూ పైకి చూశారు. ఒక్కసారి శివ పరమాత్మ కూడా పైకి చూశారు, రామచంద్రమూర్తి కూడా పైకి చూశారు, ఏం జరుగుతుంది. ఆయన వేలుతో చూపిస్తున్నాడు శివుడు రామచంద్రమూర్తి. ఏష రాజా దశరథో విమానస్థ పితా తవ, రామచంద్ర ఎవరనుకుంటున్నావయ్యా, ఆకాశం విమానంలోంచి దిగుతూ ఉన్నవాడు ఏష రాజా దశరథ పితా తవ, నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఆ పుష్ప విమానంలోంచి దిగుతూ ఉన్నారయ్యా. కాకుత్స మానుషే లోకే గురుస్తవ మహాయశాః, గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ దశరథ మహారాజు ఈ మానవ లోకంలో నువ్వు మానవుడిగా రాముడిగా అవతరించిన సమయంలో నీకు తండ్రిగా ఉండేవాడై. గుర్తు చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. 14 సంవత్సరాలు అయిపోయింది తండ్రి గారిని చూసి. వనవాసానికి వచ్చే ముందు రామచంద్రమూర్తి తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు, నాన్న గారు దేని గురించి అంత బాధపడిపోతున్నారు మీరు, నా వనవాసం పూర్తయ్యాక మీరు నన్ను మళ్ళీ చూస్తారు అనేటువంటి మాటలు విడిపోయారు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి మాట అంటే జరగకుండా ఉండే అవకాశం లేదు. యుద్ధం అయిపోయింది, దశరథ మహారాజు రామచంద్రుని దర్శించడానికి ఆ విమానంలో వస్తూ ఉన్నారు. మానుషే లోకే గురు తమ, గురు అనేటువంటి మాటకి తండ్రి అర్థం సంస్కృతం. గురువు అనేటువంటి మాటకి గురువు అనే అర్థం ఉన్నా తండ్రి అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఈయన మానవ లోకంలో నువ్వు రాముడిగా ఉన్నప్పుడు నీకు తండ్రి అయిన అటువంటి దశరథ మహారాజు వస్తున్నాడు. ఇంద్రలోకం గతః శ్రీమాన్, మరణించిన తర్వాత భరతుడు అంత్యక్రియలు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నావు దశరథుడు? ఇంద్రలోకం గతః శ్రీమాన్, నీ నీ తండ్రి ఇంద్రలోకానికి వెళ్ళాడయ్యా, అతడు దేవేంద్ర లోకంలో ఉన్నాడు.
ఇంద్రలోకంలో వెళ్ళడం ఏంటండి, వెళితే స్వర్గానికి వెళ్ళాలి లేదా వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఆయనకి ఇంకా ఇంకో జన్మ, ఆయనకి కూడా ఇంకో జన్మ. మళ్ళీ కృష్ణావతారంలో ఆయన తండ్రిగా ఈయనే ఉండాలి. కాబట్టి పూర్తిగా వైకుంఠంలోకి వెళ్ళిపోయి ఇంకా పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోయే అవకాశం లేదు అప్పుడే. ఎప్పుడు జరిగేది అది? రామచంద్రమూర్తి అంత్యక్రియలు చేస్తే జరిగేది. రామచంద్రమూర్తి చేత అంత్యక్రియలు చేయించుకున్నవాడు మళ్ళీ పుట్టే అవకాశం లేదు. జటాయువుకి మళ్ళీ పుట్టుక లేదు. దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి అంత్యక్రియలు చేయకుండా ఉండడం కోసం వచ్చిన వ్యవహారం ఇదంతా. ఈ వనవాసానికి వెళ్ళడం, ఆయన దూరం అయిపోవడం ఇవన్నీ ఎందుకయ్యా అంటే ఆయన చేత అంత్యక్రియలు చేయబడకూడదు దశరథ మహారాజు. భరతుడు చేయాలి. రామచంద్రమూర్తి చేస్తే మళ్ళీ కృష్ణావతారంలో ఇంకో తండ్రిని వెతుక్కోవాలి. ఈయన మళ్ళీ ఇంకా ఆ, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి రామచంద్రమూర్తి చేత అంత్యక్రియలు పొందలేదు ఆయన. అందుకని అక్కడ దాకా వెళ్ళకుండా మధ్యలో దారిలో ఆగాడు. ఇంద్రలోకం గతః సీమాన్ త్వయా పుత్రేణ తారితః. నీ యొక్క నీ చేత తారితః, తరింపజేయబడ్డాడయ్యా నీ తండ్రి. మనిషి యొక్క జన్మం ఎందుకు అంటే తండ్రి గారిని తరింప చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి. తండ్రి గారికి ఔర్ధ్వదేహికమైనటువంటి క్రియలు చేసి బ్రతికున్ననాళ్ళు తండ్రి మాట వినడం. ఆ ప్రత్యబ్దం భూరి భోజనాత్, ఏడాదికి ఒక్కసారి తండ్రి గారి పేరు మీద ఇద్దరు ముగ్గురికి అన్నం పెట్టడం. ఆ తండ్రిని అందులో వారిలో చూసుకుని ఆ ఆ, జీవించి ఉన్నంత కాలం తండ్రి మాట వినడం. ప్రత్యబ్దం భూరి భోజనాత్ గయాయాం పిండ ప్రదాన, గయలో వెళ్ళి తండ్రి గారికి పిండ ప్రదానం చేయడం. ఈ మూడు తస్మాత్ పుత్రత్వ పుత్రత్వం. పుత్రుడు పుత్రుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడంటే ఈ మూడు కార్యాలు చేసి. తండ్రి బ్రతికుండగా తండ్రి మాట వినడం, తండ్రి పోయిన తర్వాత ఉమ్, చక్కటి ఆ శ్రద్ధగా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేయడం. ప్రత్యబ్దం భూరి భోజనాలు, ప్రతి ఏడాది తప్పకుండా ఆ తిథి నాడు ఆయన చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయడం. అలాగే గయలో పిండ ప్రదానం చేయడం. ఈ మూడు చేయడం వల్లనే పుత్రుడికి పుత్రుడు అనేటువంటి పేరు వస్తుందయ్యా. లేకపోతే ఉమ్, ఆ పుత్రత్వం ఏమీ ఉండదు వాడికి అని చెప్తారు పెద్దలు. కాబట్టి పుత్రేణ త్వయా తారితః, పుత్రుడైనటువంటి నీ చేత తరింపజేయబడ్డాడా అని తండ్రి. ఏమిటి, ఎలా తరింపజేయబడ్డాడు? సత్యవాక్య దోషం లేకుండా చేయబడ్డాడు. ఆయన అబద్ధం ఆడేలాంటి ఈ పని నీ మీద మోహంతో చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఇస్తాను తీసుకెళ్ళు అని ఏమి అడిగితే అది ఇస్తానని చెప్పిన విశ్వామిత్ర మహర్షితోటి నేనే ఇవ్వను, వెళ్ళిపో, మా అబ్బాయిని నేను ఇవ్వను అని చెప్పి ఆ మాట వెనక్కి తీసేసుకున్నాడు. అంతటి మోహం ఆయన. అటువంటి ఆయన నీకు రాజ్యం ఇస్తాను అన్నవాడు కైకేయి అడిగినప్పుడు ఇవ్వలేకుండా నేను కైకేయికి ఇచ్చిన మాటను తప్పడానికి కూడా సిద్ధపడిపోయాను. మాట తప్పి ఉన్నట్టయితే అసత్య దోషం వచ్చేది. ఆయన మాట తప్పడానికి సిద్ధపడి ఏం చెప్పాడు రామచంద్రమూర్తికి, ఏం చెప్పాడు రామచంద్రమూర్తి తోటి అంటే, ఈ ఖడ్గం తీసుకుని నన్ను సంహరించి రామచంద్ర నువ్వు పీఠం మీద కూర్చో, నేను మరణిస్తే ఇంకా నా మాటగా ఇవ్వడం ఇవ్వకపోవడం అబద్ధం ఆడడం నిజం చెప్పడం ఇవేమి ఉండవు కదా. కాబట్టి సత్యాసత్యాలు ప్రసక్తి ఉంది ఇక్కడ. జ్యేష్ఠపుత్రుడు రాజ్యం ఏలడమే ధర్మం. ప్రజలందరికీ తలలో నాలుకలో ఉన్నటువంటి నువ్వు సింహాసనం మీద కూర్చోవడమే ధర్మం. కాబట్టి నువ్వు నన్ను సంహరించి ఆ సింహాసనం మీద కూర్చో రామచంద్ర, ఏం పర్వాలేదు అన్నంత మోహంలో ఉన్నాడు ఉండేవాడు దశరథ మహారాజు. అటువంటి ఆయనకి ఆ అసత్య దోషం కూడా రాకుండా ఉండేలాగా నువ్వు చేసావయ్యా. కాబట్టి అసత్య దోషం వచ్చుంటే ఆయన పుణ్యలోకాలకు వెళ్ళేటువంటి అవకాశం కోల్పోయేవాడు. కాబట్టి విష్ణుమూర్తి మొత్తం ఇంతమంది మానవాలు ఉండగా, ఇంతమంది జీవులు ఉండగా దశరథుడినే ఎందుకు ఎంచుకున్నాడు తండ్రిగా అంటే ఇది కారణం. సత్యసంధ, దశరథ మహారాజు అంతటి సత్యసంధుడు ఇంకోడు లేడు. ఆయన్ని రామచంద్రమూర్తిని కనుక పంపించినట్లయితే ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా అబద్ధం మాత్రం చెప్పలేదు. నీకు నేను రెండు వరాలు ఇవ్వడం ఏంటి, ఎప్పుడు ఇచ్చాను నేను, దానికి ఎవరున్నారు సాక్ష్యం, నేను అసలు వరాలు ఇవ్వలేదు పో అని కైకేయితో చెప్పేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఆయన అలా చెప్పుంటే ప్రపంచము అయోధ్య నగర జనులందరూ ఆయనకే ఆ మద్దతు ఇచ్చారు. అవును, మా రాజుగారు అలా ఎప్పుడు అబద్ధం చెప్పరు, ఆయన ఇవ్వలేదు వరాలు, నువ్వు అడగడానికి వీల్లేదమ్మా అని ఆవిడనే అందరూ కూడా ఆపేవారు. నీకు వరాలు ఇవ్వలేదనే మాట మాత్రం అలా. ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా అవును వరాలు ఇచ్చాను, నువ్వు వరం మార్చుకో, ఇంకోటి ఏదైనా కోరుకో అని కోరాడు తప్ప నీకు అసలు వరాలు ఇవ్వలేదు వెళ్ళిపో అనేటువంటి మాట ఉండదు. ఎందుకని సత్యం ఎవరు చూసినా చూడకపోయినా పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి. లోక సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు చూస్తూ ఉంటాడు.
జగత్ సాక్షి అయినటువంటి అగ్నిదేవుడు చూస్తూ ఉంటాడు. ఇవి తెలిసినటువంటి వాడు దశరథ మహారాజు. కాబట్టి ఆయనకి అశుచి దోషం కనుక అంటి ఉన్నట్లయితే ఇంకా తరించే అవకాశం లేకుండా పోయేది. త్వయా పుత్రేణ తారిత, పుత్రుడైనటువంటి నీ చేత ధరింపజేయబడ్డాడయ్యా. సత్యవాక్ పరిపాలన మీ తండ్రి గారి సత్యవాకుగా నిలబెట్టిన వాడు నువ్వు, కాబట్టి నీ చేత ధరింపజేయబడ్డాడు. ఇంద్రలోకంగత శ్రీమాన్ త్వయా పుత్రేణ తారితః లక్ష్మణేన సహ భ్రాత్రా త్వమేనం అభివాదయా. లక్ష్మణుడితో కలిసి వెళ్ళి రామచంద్ర, నాన్న ఒక్కసారి మీ తండ్రి గారికి నమస్కారం చేసుకో నాన్న అని చెప్తున్నాడు శివుడు రామచంద్రుడు. లక్ష్మణుడితో కలిసి వెళ్ళి లేచి మీ తండ్రి గారికి నమస్కారం చేసిరా నాయన, ఆయన పుష్పం వస్తూ ఉన్నది అని చెప్పారు శివ పరమాత్మ. మహాదేవ వచ శ్రుత్వా, మహాదేవుడు అంటే పరమేశ్వరుడు. మహాదేవుడు అంటే సముద్రుడు కాదు. సముద్రుడు ఏమి చెప్పలేదు రామచంద్రతో. ఎక్కడ మహాదేవ శబ్దం వచ్చినా అది పరమేశ్వర వాచకమే. మహాదేవుడు అంటే సముద్రం అనేటువంటిది సరి అయినటువంటి వ్యవహారం కాదు. మహాదేవ వచ శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణ, మహాదేవుడు అనేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క మాటలు విన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో కలిసి లక్ష్మణేన సహ భ్రాత్రా దదర్శ పితరం ప్రభు, తండ్రి గారు కనపడ్డారు పుష్పకంలో. రామచంద్ర గౌబా నడిచి వెళ్ళి ఆ పుష్పకం దాకా వెళ్ళి తండ్రి గారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. రామచంద్రమూర్తికి లక్షణం ఉన్నది, మనం అయోధ్యకాండలో చెప్పుకున్నాం. తండ్రి గారిని ఎప్పుడు చూసినా సరే రామచంద్రమూర్తి ఈ కుడి చేతిని చెవి మీద పెట్టుకొని నామ సంశ్రావయన్ రామో వందే చరణౌ పితుః అంటారు మహర్షి. తండ్రి గారి చరణములకి ఆ తన నామం గోత్రము ఇవన్నీ చెప్పుకుని పాదాలకు నమస్కారం చేసేవారు రామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు మరి నమస్కారం చేయరా? పైగా ఇప్పుడు ఆయన మనుష్య రూపంలో కూడా లేరు, ఆ పై స్థితికి వెళ్ళినటువంటి స్థితిలో ఉన్నారు దశరథ మహారాజు. ఆయన వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళారు, చూశారు. దీప్యమానం స్వయా లక్ష్మ్యా విరజోంబరధారిణం లక్ష్మణేన సహ భ్రాత్రా దదర్శ పితరం ప్రభు. ఆయన ప్రభువైనటువంటి రామచంద్రమూర్తి సోదరుడైనటువంటి లక్ష్మణ స్వామితో కలిసి ఆ స్వయా లక్ష్మ్యా దీప్యమానం వెలిగిపోతూ ఉన్నట్టు దశరథ మహారాజు. ఇదివరకు ఎప్పుడు తండ్రి గారు అంతటి తేజస్సుతో వెలుగుతూ ఉండడం చూడాల. కారణం ఇదివరకు మానవుడిగా ఉండేవారు, ఇప్పుడు మానవ స్థితిని దాటి పైకి వెళ్ళారు. కాబట్టి అందుకే వాళ్ళకి దేవతలు అని పేరు. దివ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది దేవత అనేటువంటి శబ్దం. దివ్ అంటే జ్యోతి, ప్రకాశము, వెలుగు, కాంతి. కాబట్టి మనకన్నా ఎక్కువ కాంతితో ఉంటారు, కాబట్టి వాళ్ళ పేరు దేవత. కాబట్టి పితృదేవతా స్వరూపంగా వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన దీప్యమానం స్వయా లక్ష్మ్యా, తన తేజస్సుతోటి తాను ప్రకాశిస్తూ ఉన్నవాడే ఉన్నటువంటి విరజోంబరధారిణం, తెల్లగా పట్టు బట్టలు కట్టుకుని ఎక్కడ ఏమాత్రము కూడా దాని మీద మరక గాని వంకర గాని లేదు, వెలిసిపోతూ ఉన్నటువంటి పట్టుపుట్టాన్ని కట్టుకుని ఆయన విరజోంబరధారిణం పితరం దదర్శ, అలా ఉన్నటువంటి తండ్రి గారిని రామచంద్రమూర్తి చూశారు. హర్షేణ మహతావిష్టః విమానస్థః మహీపతి ప్రాణైః ప్రియతరం దృష్ట్వా పుత్రం దశరథస్తదా బహిఃప్రాణైవాపరః రామో రతికరః పితుః. రకరకాల మాటల్లో వర్ణించారు మహర్షి దశరథ మహారాజు గారికి రామచంద్రుడి సంబంధం. ఇప్పుడు ఈయన ప్రాణై ప్రియతరం, తన ప్రాణముల కంటే ప్రియమైనటువంటి రామచంద్రమూర్తిని ఆ హర్షేణ మహతావిష్ట, చాలా గొప్ప తట్టుకోలేనంత ఆనందంతో ఉత్సాహంతో విమానంలో ఉన్నటువంటి దశరథ మహారాజు తన దగ్గరికి గౌరవ నడుచుకుంటూ వస్తున్నటువంటి రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా చూశారు. ఇంత లేసుకాను వేసుకుని ఆనందం పట్టలేకపోతూ ఉన్నాడు ఆయన. వారిద్దరిని చూసినటువంటి ఆ దశరథ మహారాజు ఆరోప్య అంకే మహాబాహు వరాసనగత ప్రభు బాహుభ్యాం సంపరిష్వద్య తతో వాక్యం సమాదదే. రానా అని ఒక్కసారి దగ్గరికి రామచంద్రమూర్తిని తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాక రామచంద్రమూర్తిని దర్శించినారు. ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత ప్రేమ.
అప్పటికి రామచంద్రమూర్తి ఇంకా చిన్నపిల్లాడు ఏం కాదు, 42 సంవత్సరాలు రావణ వధ చేసేటాను. 42 సంవత్సరాల కొడుకుని తండ్రి ఆ, తన అంకం మీద కూర్చోబెట్టుకున్నాడంటే మనం మానవ లోకంలో ఇప్పుడు ఈ భాషలో అయితే అదేమిటండి, ఆ, అలా ఉంది పరిస్థితి అంటాం. ఆ, ఆయన పైగా వృద్ధుడు. ఎంత వృద్ధుడు అంటే 60,000 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయినటువంటి వృద్ధుడు. అసలు పితృదేవతగా ఉన్నప్పుడు ఇంకా వృద్ధత్వం అవేమి ఉండవు. కానీ మొత్తానికి ఆయన ఆ- ఆరోప్య అంకే తన తొడ మీద కూర్చోబెట్టుకున్నారు, దగ్గరగా తీసుకున్నారు రామచంద్రమూర్తిని. బాహుభ్యాం సంపరిష్వజ్య, రెండు చేతులతోటి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. 14 సంవత్సరాలు గడిచిపోయింది. నేను వెళ్ళిపోయాను ఆ రోజు, నువ్వు దగ్గర లేనప్పుడు. మళ్ళీ ఇన్నాళ్ళకి నేను చూశాను నా తండ్రి అని చెప్పి రామచంద్రమూర్తిని శ్రేష్టమైన ఆశ్రమం మీద కూర్చున్నటువంటి దశరథ మహారాజు ఆ విమానంలో రామచంద్రమూర్తిని ఎక్కించుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు. ఏమన్నారు ఆయన? నమే స్వర్గో బహుమత. బాయ్, నేను స్వర్గానికి వెళ్ళాను రా, కానీ ఏమీ నచ్చలా నాకు. అదేమిటి నాన్నగారు, స్వర్గం అంటే ఎన్నెన్ని సుఖాలు ఉంటాయి, ఎంత బాగుంటుందిట నాన్న. నమే స్వర్గో బహుమత సమ్మానశ్చ సురర్షభై. దేవతలందరూ వచ్చి నాకు సన్మానం చేసేవారయ్యా ఆ రోజు. ఎందుకని? ఇదివరకు దేవదానవ సంగ్రామంలో ఎన్నోసార్లు వాళ్ళ తరఫున యుద్ధం చేశాడు దశరథ మహారాజు. ఆయన రథం 10 దిక్కుల్లో ఎటు కావలిస్తే అటు వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, అన్ని దిక్కులకి వెళ్ళిపోతుంది. దశరథ, దశ దిక్కుల్లోనూ అడ్డు లేకుండా, అద్దు అదుపు లేకుండా వెళ్ళేటువంటి రథం కలవాడు దశరథ మహారాజు. అందుకనే ఆకాశ మార్గంలోకి వెళ్ళి దేవదానవ సంగ్రామంలో దే- దేవతలకు సహాయం చేస్తూ ఉండేవాడు. అటువంటి ఆయన నమే స్వర్గో బహుమత. అక్కడ స్వర్గంలో ఉన్నాను కానీ నాకేం నచ్చలా. దేవతలందరూ వచ్చి నాకు చాలా గౌరవాలు అవి చేసి నమస్కారాలు అవి పెట్టేవారు, పూజించేవారు. ఆ దశరథ మహారాజు గారా మీకు అని చెప్పి నాకు పెద్దపీట వేసేవారు. అది నాకు నచ్చలా. ఎందుకని నాన్నగారు? త్వయా రామ విహీనస్య. నువ్వు దగ్గర లేవు కదా నాన్న, అందుకని. నువ్వు దగ్గర లేకపోతే నాకు స్వర్గ సుఖం కూడా ఎందుకు ఉపయోగం లేదు నాన్న. నువ్వు దగ్గర లేకపోతే నాకు వచ్చేటువంటి మానాములు, బహుమానములు, ఈ గౌరవాలు ఇవన్నీ కూడా వాటికి ఏమీ అర్థం లేదు. త్వయా రామ విహీనస్య సత్యం ప్రతి శృణోమి తే. అని చెప్తున్నాను, ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు దగ్గర లేకపోయాక నేను ఏమీ సుఖంగా లేను నాన్న. నీకు దూరమైన నాడు నేను ఆ నిన్ను అడవులకు పంపించిన తర్వాత, నువ్వు నాకు దూరం అయిన తర్వాత నేను ఏమాత్రాన్ని సుఖాన్ని పొందలేదు, ఆనందాన్ని పొందలేదు. స్వర్గంలో ఉన్నప్పటికీ, అంతమంది దేవతల మన్ననలు పొందినప్పటికీ. కాబట్టి నువ్వే నా యొక్క ప్రాణము. అద్యత్వాం నిహతామిత్రం దృష్ట్వా సంపూర్ణ మానసం నిస్తీర్ణ వనవాసం చ ప్రీతిరాసీత్ పరామమ. పంపించేటప్పుడు ఆఖరిసారి నిన్ను చూసినప్పుడు, నానా తండ్రి ఆగు ఆగు అని నీ రథం వెనకాల పరిగెడుతూ కాళ్ళు తొట్టుపాటు పడుతూ ఉంటే ఇంకా నడవలేక నేల మీద కూలిపోయానయ్యా. నువ్వు కనపడకుండా నెమ్మదిగా దూరంగా వెళ్ళిపోయింది రథం. మళ్ళీ ఇన్నాళ్ళకి నేను నా కళ్ళతో చూస్తూ ఉన్నానయ్యా. నిహతామిత్రం, శత్రువులందరినీ సంహరించినటువంటి వాడవు. సంపూర్ణ మానసం, పరిపూర్ణమైన ఆనందంతో ఆ ఏమాత్రమూ లోటు లేకుండా మళ్ళీ సీతాదేవి దగ్గరికి తీసుకున్నటువంటి వాడివి. నిస్తీర్ణ వనవాసం, పరిపూర్ణముగా మీ తల్లి కోరిక ప్రకారం 14 ఏళ్ళు వనవాసం పూర్తి చేసుకున్నటువంటి ఓ రామచంద్ర, అటువంటి నిన్ను చూసిన తర్వాత ప్రీతి రాసీత్ పరామమా, నాకు పరమమైనటువంటి ప్రేమ పుడుతూ ఉన్నది, చాలా సంతోషము కలుగుతూ ఉన్నది నాయన. కైకేయాని చోక్తాని వాక్యాని వదతాం వర, తవ ప్రవ్రాజనార్థాని స్థితాని హృదయే మమ. కానీ ఆనాడు కైకమ్మ నిన్ను వనవాసానికి వెళ్ళిపోవాలని కోరినప్పుడు అడిగిన మాటల తోటాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ములుకుల్లా నాకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఎంత మాట అనుకుంటా కైకేయి. భరతుడికి అభిషేకం చేయాలి అంటే ఏమీ అభ్యంతరం అండి. రాముణ్ణి వనవాసానికి పంపించాలా? ఎంత పొరపాటు కోరుకోండియ్యా మీ భవతి తల్లి కైకేయి. ఇప్పటికీ నా గుండెల్లో అది ముళ్ళులా గుచ్చుకుంటుంది. రాజ్యం ఇమ్మంటే ఇచ్చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావని నేను చెప్పాను. భరతుడికి రాజ్యం కావాలంటే తీసేసుకోమని అంటాడు రాముడు.
చిన్న పనివాడుగా పనులు చేసుకుంటూ ఇక్కడ అక్కడ మన రాజ్యంలోనే ఉండేలా చూడు, నా కంటికి ఎదురుకుండా దూరం మాత్రం పంపకు అని అడిగాను, ప్రాధేయపడ్డాను. ఒప్పుకోలేదు. నువ్వు వనవాసానికి వెళ్ళాలి అనేది మొదటి కోరిక ఆవిడ. భరతుడికి పట్టాభిషేకం జరగాలనేది రెండో కోరిక. ఆ ఆవిడ చెప్పినప్పుడు ఆ, ఆ, వనంలో ఆవిడకి దుర్బోధ చేసిన మందర చెప్పినప్పుడు భరతుడికి పట్టాభిషేకం చెయ్యి, రాముడికి వనవాసానికి వెళ్ళని రెండు కోరికలు కోరమని చెప్పింది ఆవిడ. ఈవిడ దశరథుడు వచ్చేటప్పటికి ఆర్డర్ మార్చేసింది. ముందు నువ్వు రాముడిని వనవాసానికి పంపించు, తర్వాత భరతుడికి పట్టాభిషేకం చేయని కోరి. అంటే ఆవిడికి భరతుడికి పట్టాభిషేకం అంత ముఖ్యమైనది కాదు, రాముడిని వనవాసానికి పంపడమే ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి తపస్వి జనులందరినీ రాముడు రక్షించాలి అన్నది ముఖ్యం. ఇక్కడ పట్టాభిషేకం చేసుకుని రామచంద్రమూర్తి అయోధ్యలో ఉండిపోతే వారిని హింసించేటువంటి రాక్షసులందరూ అడవుల్లో తిరుగుతూ ఉంటే వారిని ఎప్పుడు సంహరిస్తారు రామచంద్రమూర్తి? కాబట్టి పట్టాభిషేకం చేసుకుని ఈ సుఖాలు భోగాలు అనుభవించడం కాదయ్యా, ముందు నువ్వు వనవాసానికి పంపించు రామచంద్రమూర్తి. తెలిసి అన్నదో తెలియకన్నదో మొత్తానికి ఆవిడ ఆ వరుస మార్చి అడిగింది. ముందు రాముడిని వనవాసానికి పంపించు, తర్వాత అదే ముహూర్తంలో భరతుడికి పట్టాభిషేకం చేయి, అదే ముహూర్తంలో అదే సంభారాలతో భరతుడికి పట్టాభిషేకం చేయి. అయోధ్యకి కేకే మహారాజు గారి నగరానికి ఉండేటువంటి దూరం కనీసం 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. అదే ముహూర్తంలో ఎలా చేస్తారు? ఇంక తెల్లవారితే పట్టాభిషేకం అనగా ఎలా రాగలడు అసలు భరతుడు అక్కడి నుంచి? అది జరిగే పని కాదని ఆవిడకి తెలియదా? అయినా కోరింది ఆవిడ. అదే ముహూర్తంలో అదే సంభారంతో భరతుడికి పట్టాభిషేకం జరగాలి. జరగదని తెలుసు ఆవిడ. భరతుడు అక్కడి నుంచి రాలేడు అదే ముహూర్తానికి తెలుసు ఆవిడ. అయినప్పటికీ కోరింది. కారణం దేవకార్యం కోసం నియుక్త అయినటువంటిది కైకేయి అని కొన్ని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. దేవతలందరూ కలిసి ఆవిడని ప్రార్థించి ఇటువంటి కోరిక కోరమని రాముడిని వనవాసానికి పంపేటువంటి ఏర్పాటు చేయమని కోరారు అని చెప్తూ ఉంటారు. విశ్వనాథ్ గారు మరొక చిన్న అందమైన కల్పన చేస్తారు. ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తి నిద్రపట్టుకు అటు ఇటు తిరుగుతూ వెళ్తుంటే అంతఃపురంలో కైకేయమ్మ గదిలో దీపం వెలుగుతూ ఆవిడ నిద్రపోవటం లేదు. ఆయన నడుచుకుంటూ వెళ్ళి అమ్మా అని లోపలికి వెళ్ళగానే ఆవిడ, ఏం నాన్న నిద్రపోలేదా ఇంకా అని అడిగింది. రేపు ఉదయం పట్టాభిషేకం నేను చేసుకోవడం దేవతలకు ఇష్టం లేదట్టుగా ఉన్నదమ్మా అంటారే. అలాగా నాన్న, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో, నేను తక్కింది నేను చూసుకుంటానులే అని పంపించేసింది రాస్తుంది. ఇది అద్భుతమైనటువంటి కల్పన. అంటే కైక పాత్ర మీద ఈగ కూడా వాళ్ళని వరకు ఆమె, ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఆవిడ చేసినటువంటి త్యాగం ఎన్నెన్ని అవమానాలు గురి అయింది, ఎంతెంత మంది పోటీ మాటలు అన్నారు. ఆఖరికి నువ్వు గాని నీ కుమారుడు గాని నా శవాన్ని కూడా ముట్టుకోవడానికి వీలేదు, ఒట్టు పెట్టి వెళ్ళిపోయాడు దశకుమారు. అంత కోపం వచ్చింది ఆయన. వీటన్నిటికీ సిద్ధపడే అంత త్యాగం చేసి ఆవిడ రామచంద్రమూర్తిని అడవులకు పంపించిందేమో అనిపిస్తుంది. మొత్తానికి కైకేయ్యా చాని తోక్తాని వాక్యాని వదతాం వర తవ ప్రవ్రాజనార్థ, నిన్ను అడవులకు పంపించేయడం కోసం కైకేయ పలికినటువంటి తీక్షణమైనటువంటి ఆ పలుకులు ఇప్పటికీ స్థితాని హృదయే మమ, నా హృదయంలో ఉన్నాయి, ఇంకా గుచ్చుకుంటూ ఉన్నాయి. తాం తు దృష్ట్వా కుశలినం పరిష్రజ్య సలక్ష్మణం అద్య దుఃఖాపి ముక్తోస్మి నిహారాదివ భాస్కర. మంచు తొలగిపోయిన తర్వాత దేదీప్యమానంగా సూర్యుడు వెలిగినట్లుగా నిన్ను చూశాక, లక్ష్మణుడితో కూడినటువంటి నిన్ను దగ్గరగా తీసుకుని ఆలింగనం చేసుకున్నాక నువ్వు క్షేమంగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని నా కళ్ళతో గమనించిన తర్వాత, రామచంద్ర దుఃఖాభిముక్తోస్మి, నాకు ఇంకే దుఃఖం లేదు. నాళ్ళు కైకేయి అన్న మాటకి దుఃఖం వస్తూ ఉండేది, తలుచుకుని బాధపడుతూ ఉండేవాడిని స్వర్గంలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ దుఃఖం అంతా నాకు పోయింది. తారితోహం త్వయా పుత్ర, నన్ను తరింపజేసావు కుదిరా నాన్న. నిన్ను కన్నందుకు నన్ను తరింపజేసేటువంటి పని చేస్తూ ఉంది. తారితోహం త్వయా పుత్ర సుపుత్రేణ మహాత్మనా, మహాత్ముడైనటువంటి మంచి పుత్రుడైనటువంటి నీ వల్ల నేను తరింపజేయబడ్డాను. నాకు అసత్య వాకు దోషం లేకుండా చేయబడ్డాను. ఉత్తమ గతులు పొందేటువంటి పద్ధతిలో నేను మరణించాను.
అష్టావక్రేణ ధర్మాత్మా కహోలో బ్రాహ్మణో యథా. ధర్మాత్ముడైనటువంటి ఆ కహోలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు అష్టావక్రుల చేత ఏ రకంగా తరింపజేయబడ్డాడో ఆ రకంగా నువ్వు నన్ను తరింపజేశావు. అదొక అందమైనటువంటి కథ, వక్రుని యొక్క కథ. ఆ ఏ రకంగా బ్రాహ్మణుడు తరింపజేయడానికి ఆయన కష్టాలు పడి ఆయన అతడు ధరించేలాగా అసత్య దోషం రాకుండా ఉండేలాగా ఎన్ని పాటలు పడి ఆయనకి ఉత్తమ గతులు కలిగించేలా చేశాడు. అది ఆ రకంగా నువ్వు రామచంద్ర నాకు ఎటువంటి అసత్య దోషం రాకుండా నాకు ఉత్తమ గతులు కలిగేలాగా నువ్వు చేశావు తండ్రి. ఇదానీంచ విజానామి యథా సౌమ్య సురేశ్వరైః వదార్థం రావణస్యేహ విహితం పురుషోత్తమా. ఇప్పుడు విజానామి నాకు బాగా తెలుస్తూ ఉన్నది. యథా సౌమ్య సురేశ్వరైః ఈ దేవతలందరూ ఒక పథకం వేసి వదార్థం రావణస్యేహ రావణుని సంహరించడం కోసం విహితం పురుషోత్తమా. ఓ పురుషోత్తమ రామచంద్ర, వాళ్ళందరూ ఒక పథకం ప్రకారం రావణ వధ కోసం చేసినటువంటి మహానాటకమయ్యా ఇది అనేటువంటి విషయం నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. ఈనాడు తెలియలే. తెలుసుంటే విశ్వామిత్రుడు పంపమనగానే ఆ తీసుకెళ్ళిపోయి మా వాడిని పంపించేది. ఆ మోహం నాకు ఉండేది కాదు. మోహం అనేటువంటిది ఆ కళ్ళని కప్పేసి నీ యొక్క అసలు తత్వాన్ని నేను తెలుసుకోలేకపోయాను రామా. సుమిత్రుడికి తెలుసా తత్వం, మండోదరికి తెలుసా తత్వం, తారాదేవికి తెలుసా తత్వం, వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. ఏచేమే తపస్సి స్థితాహ తపస్సులు చేసుకున్నటువంటి మునులందరికీ తెలుసు. నేను పట్టుకోలేకపోయాను రామచంద్ర. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నువ్వు దేవతలందరూ కూడా రావణ వధ కోసం నీ చేత ఈ కార్యక్రమం నీ చేత చేయించడం కోసం ఇంత పకడ్బందీ అయినటువంటి వ్యూహం పన్నారు అని నాకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నది రామచంద్ర అని చెప్పి ఆ దశరథ మహారాజు చెప్తూ ఉన్నాడు. ఇదానీంచ విజానామి యథా సౌమ్య సురేశ్వరైః వధార్థం రావణస్యేహ విహితం పురుషోత్తమ. పురుషోత్తమ, రావణ వధ కోసం జరిగినటువంటి వ్యవహారం ఇది అనేటువంటి విషయం నాకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నదయ్యా అని చెప్పి దశరథ మహారాజు రామచంద్రమూర్తితోటి చెప్తూ ఉన్నారు. అది దశరథ మహారాజు తన కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తిని మళ్ళీ చూసి ఆనంద పారవశ్యంతో ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి అందంగా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధార్థ ఖలు కౌసల్యా యాత్వాం రామగృహం గతం వనా నివృత్తం సంహృష్టా ద్రక్ష్యతే శత్రుసూదనం. కానీ నాకు ఒక అదృష్టం లేదయ్యా. కొడుకుతో చెప్తున్నాడు దశరథ మహారాజు. ఏమిటి నాన్నగారు, నువ్వు రావణ వధ చేసి 14 సంవత్సరాలు వనవాసాన్ని పూర్తి చేసుకుని అయోధ్యకి మళ్ళీ వెళ్తావు చూడు, సింహాసనం మీద కూర్చుంటావు. అలా ఉన్నటువంటి నిన్ను చూసే అదృష్టం నాకు లేదు. అలా చూసే అదృష్టం కౌసల్యకి దక్కింది. నీకోసం అక్కడ వేచి ఉన్నది ఆవిడ. సిద్ధార్థ ఖలు కౌసల్యా యాత్వాం రామగృహం గతం వనాత్ నివృత్తం సంహృష్టా ద్రక్ష్యతే శత్రుసూదనం. తిరిగి వచ్చి ఇల్లు చేరినటువంటి నిన్ను మళ్ళీ తన కళ్ళతో తాను చూసేటువంటి అదృష్టాన్ని కౌసల్యాదేవి పొందిందయ్యా. నేను ఆ అదృష్టాన్ని పొందలేకుండా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి తప్ప అట్నుంచి వయసుకు వస్తాను, రావణతో కొంతకాలం ఉంటానంటే కుదిరేటువంటి వ్యవహారం లేదు. కాబట్టి కేవలం నేను చూసి చూడగలిగాను. సిద్ధార్థ ఖలు తే రామా నరాయే త్వాం పురీంగతం రాజ్యే చైవ అభిషిక్తం ద్రక్ష్యంతే వసుధాధిపం. ఆహా, మన అయోధ్యవాసులకి ఎంత అదృష్టం చేసుకున్నారు, ఎంత పుణ్యాలు చేసుకున్నారయ్యా. నువ్వు వనవాసాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషిక్తుడవై సింహాసనం మీద కూర్చుంటావు చూడు, అప్పుడు కళ్ళారా నిన్ను చూసుకునేటువంటి అదృష్టాన్ని అయోధ్యవాసులు అందరూ పొందారు. నేను ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాను. కాబట్టి ఆ అదృష్టం అయోధ్యవాసులందరికీ కూడా కలిగిందయ్యా. వాళ్ళు సిద్ధార్థులు,
సిద్ధార్థ అంటే సిద్ధించినటువంటి అర్థం కలవాలి. అర్థము అంటే 4 రకాలు: ధర్మ, అర్థ, అర్థ కామ మోక్షము. కాబట్టి ఈ 4 అర్థములు సాధించిన వాడు సిద్ధార్థ. నేను ధర్మం చేశాను, అర్థం చేశాను, కామం చేస్తున్నాను, కానీ మోక్షము నిన్ను పట్టాభిషిక్తుడు అయినటువంటి పట్టాభిరాముడుగా దర్శనం చేస్తే వస్తుందేమో, అది నాకు అదృష్టం లేదు. వాళ్ళకి ఆ అదృష్టం కూడా కలిగింది. వాళ్ళందరూ సిద్ధార్థులు అయ్యారయ్యా. కాబట్టి రామచంద్ర, ఆ అనురక్తేన బలినా శుచినా ధర్మచారిణ ఇచ్చేయం త్వామహం ద్రష్టం భరతేన సమాగతం. ఎంత మంచివాడయ్యా భరతుడు! నిన్ను ఇన్నాళ్ళ తర్వాత కలుసుకోబోతూ ఉన్నాడు భరతుడు. నిన్ను చూడగానే భరతుడి మొహం ఎలా ఉంటుందో, ఎలా వెలిగిపోతుందో చూడాలని నాకు కోరుకుంది. మీ అన్నదమ్ములిద్దరూ కలిసినప్పుడు నేను చూడాలి. అనురక్తేన, నీ యందు మిక్కిలి ప్రేమ కలిగినటువంటి, బలినా బలవంతుడైనటువంటి, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి, శుచినా ఆచారం పాటించేటువంటి సదాచార సంపన్నుడైనటువంటి, ధర్మచారిణ ధర్మాన్ని అనుసరించేటువంటి, భరతేన సమాగతం త్వాం, భరతుడితో కూడినట్టి, అలా ఉన్నటువంటి భరతుడితో కూడినటువంటి నిన్ను ద్రష్టుమహమిచ్చేయం, నాకు చూడాలనుందయ్యా. ఒక్కసారి మీరిద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉన్నది. ఎందుకని? భరతుడు లేకుండా నేను నీకు పట్టాభిషేకం చేసేద్దాం అని అన్నప్పుడే నువ్వు తొందరే ఉంది ఏమిటి నాన్నగారు, భరతుడు రానిండి అంటావేమో అని నీ ముందర కాళ్ళకి బంధం వేసి నేను ఆ రోజు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించాను. భరతుడు చాలా మంచివాడయ్యా, నే ఏం అనుకోడు, ఏం పర్వాలేదు. నాకు కొన్ని దుష్ట శకునాలు కనపడుతూ ఉన్నాయి, కాబట్టి త్వరగా చేసేద్దాం, భరతుడు రావడానికి సమయం అన్నాడు, వేచి ఉండడానికి కుదరదు, రేపే పట్టాభిషేకానికి నిర్ణయించేశానయ్యా అని చెప్పి నేను ఒప్పించాను. నేను అటువంటి భరతుడు నిన్ను చూసి 14 ఏళ్ళు కావస్తూ ఉన్నది. నువ్వు ఆయన పిలిచి వెనక్కి రమ్మంటే రాననే వచ్చేసావు వనాల నుండి. మళ్ళీ నిన్ను ఒక్కసారి ఇన్నాళ్ళ తర్వాత చూడాలని వేచి ఉంటూ ఉంటాడు భరతుడు. ఎంతో నిష్ఠాగరిష్ఠుడై సదాచార సంపన్నుడై నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు భరతుడు. అటువంటి భరతుడు నువ్వు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, మీ యొక్క ముఖములు ఎలా ఉంటాయో, మీ యొక్క మాట్లాడుకునేటువంటి మాటలు ఏముంటాయో వినాలని నాకు కోరుకుంది, చూడాలనేటువంటి కోరికుంది. చతుర్దశ సమాహ సౌమ్య వనే నిర్యాతితాస్త్వయా వసతా సీతయా సార్థం లక్ష్మణేన చ ధీమతా. ధీమంతుడైనటువంటి అంటే బుద్ధిమంతుడైనటువంటి లక్ష్మణుడితోటి, ఓ సౌమ్యుడా రామచంద్ర, నువ్వు సీతమ్మతోటి లక్ష్మణుడితోటి కలిసి అరణ్యంలో 14 ఏళ్ళు గడిపావయ్యా. ఒక్కరోజు నిన్ను చూడకపోతే బతకలేను అనుకున్నాయి, నేను ప్రాణాలు విడిచేశాను. నువ్వు 14 ఏళ్ళు అయోధ్యవాసులందరికీ దూరం అయిపోయి ఉన్నావు, కౌశల్యకి దూరం అయిపోయి ఉన్నావు. వాళ్ళందరూ ఎంత ఆర్తితో ఉంటారు, భరతుడు ఎంత ఆర్తితో ఉంటాడు. 14 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే 14 సంవత్సరాలు వనవాసం చేశావు నువ్వు. నివృత్త వనవాసోసి, వనవాసాన్ని పూర్తిగా చక్కగా పూర్తి చేసావు నువ్వు. ప్రతిజ్ఞా పూరితాత్వయా, వనవాసం చేసి వస్తాను వెనక్కి అనేటువంటి ప్రతిజ్ఞ చేసి నువ్వు వెళ్ళావు. ఆ ప్రతిజ్ఞను కూడా పూర్తి చేసుకున్నావు. రావణ సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళావు, అది పూర్తి చేసుకున్నావు. తాపస మండలందరినీ రక్షిస్తాను నేను, మిమ్మల్ని బాధించేటువంటి రాక్షస ముఖని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. ఆ ప్రతిజ్ఞ చెల్లించుకున్నావు. కాబట్టి ఈ అన్ని ప్రతిజ్ఞలు కూడా పూర్తి చేసుకున్నావు నువ్వు. రావణం చరణే హత్వా దేవతా పరితోషితా, నువ్వు చేసినటువంటి రావణ సంహారానికి దేవతలందరూ చాలా ఆనందపడిపోతూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ దేవకార్యం మీదే నువ్వు ఇక్కడికి వచ్చావు, వాళ్ళ పని చేసి పెట్టావు, నువ్వు రావణ సంహారం చేసేసావు. కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కృతం కర్మ యశః శ్లాఘ్యం ప్రాప్తం తే శత్రుసూదన, శత్రుంజయుడైనటువంటి ఓ రామచంద్ర, నువ్వు యశస్సుతో కూడినటువంటి కర్మలు చేశావు. ఏ కర్మ చేయడం ద్వారా యశస్సు కలుగుతుందో అటువంటి కర్మలు చేశావు. శ్లాఘ్యం, 10 మంది పొగిడేటువంటి కర్మలు చేశావు. శిష్యులు అందరూ కూడా జయజయలు పలికేటువంటి కర్మలు చేశావు. కాబట్టి శ్లాఘించదగినటువంటి కీర్తిని నువ్వు సంపాదించుకున్నావు అని చెప్పి, భ్రాతృభిః సహ రాజ్యస్థో దీర్ఘమాయురవాప్నుహి, తల మీద చేయి పెట్టి రామచంద్రుడితో అంటున్నారు,
చిరకాలము నువ్వు తమ్ముళ్లతో కలిసి రాజ్యాన్ని పాలించ సుఖంగా ఉండు రామ అని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు కుమారుణ్ణి దశరథ మహారాజు. దీర్ఘాయుష్మంతుడివి కా. ఇది మనం మన శాస్త్రం, మన సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మాట. ఎవరైనా నమస్కారం చేస్తే అన్నిటికన్నా ముందు చేయవలసిన ఆశీర్వచనం ఏంటంటే దీర్ఘాయుష్మాన్ భవ. ఆయుష్ ఉంటే దాంతో ఏదైనా చేసుకోవచ్చు. ధర్మం సంపాదించవచ్చు, అర్థం సంపాదించవచ్చు, కామం సంపాదించవచ్చు, మోక్షం సంపాదించవచ్చు. ఆయుష్యే లేకపోతే మనిషి చేయడానికి ఏమీ లేదు, అయిపోయినట్టే ప్రాణం. జీవన్ భద్రాణి పశ్యతి అంటారు. అందుకే బతికంటూ ఉంటే ఎప్పటికైనా సుఖాలు పొందవచ్చు. ఆయుర్దాయం ముఖ్యం. కాబట్టి నువ్వు చిరకాలము క్షేమంగా సంతోషంగా ఆయుర్దాయంతో ఉండాలి రామచంద్ర అనేటువంటి దీవెనిస్తున్నాడు ఆయన. ఇతి బ్రువాణం రాజానం రామ ప్రాంజలిరబ్రవీత్. ఇలా పలుకుతున్నటువంటి తండ్రికి చూస్తూ ప్రేమతోటి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి రామచంద్రమూర్తి పలుకుతున్నాడు. ఏమని చెప్పారు ఆయన? గురు ప్రసాద్. మొట్టమొదటి కోరిక రామచంద్రుడు తండ్రిని అడుగుతున్నటువంటి కోరిక. ఆయన ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చేటువంటి శక్తి కూడా ఉంది ఒక పితృదేవతగా. ఆయన ఆ పోయేలాంటి కోరిక ఒకటి అడుగుతూ ఉన్నారు రామచంద్రుడు. అనగా నేను ఒక కోరిక కోరుతాను, తీరుస్తారా? అడుగునన్నా. కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ భరతస్య చ. కోపం తెచ్చుకున్నారు నాన్నగారు మీరు ఆనాడు భరతుడి మీద కోపాన్ని తగ్గించుకోండి, భరతుడి మీద అనుగ్రహంతో చక్కగా చూడండి. భరతుడు మళ్ళీ మీ ప్రేమని పొందాలి పరిపూర్ణంగా. భరతుడు ఏమి తప్పు చేయలేదని మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి భరతుడు నా పార్థివ దేహం మీద చెయ్యి కూడా వేయడానికి వీల్లేదు అనేటువంటి ఒట్టు పెట్టారు కదా. అంత దారుణమైనది ఏ కుమారుడికైనా అటువంటి. కాబట్టి కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ భరతస్య చ సపుత్రాం త్వాం త్యజా నీతి యదుక్త కైకేయీ త్వయా సశాప కైకేయీం ఘోరః సపుత్రాం న స్పృశేత్ ప్రభో. ఆనాడు ఒక శాపం ఇచ్చావు. ధర్మజ్ఞ, తండ్రి గారిని ధర్మజ్ఞుడారా దశరథ మహారాజా అని పిలుస్తున్నాడు. అంటే ధర్మం అంతా తెలిసినటువంటి వాడా. ధర్మం జానాతీతి ధర్మజ్ఞ. బాగా ధర్మాన్ని తెలిసినటువంటి ఓ దశరథ మహారాజా, నువ్వు కొంచెం అనుగ్రహం చూపించాలి సుమా, కైకేయి మీద భరతుడి మీద కూడా. తల్లి కైకమ్మతో మీరు ఆనాడు ఒక మాట అన్నారు, గుర్తుండే ఉంటుంది రా తండ్రి. నువ్వు నాకు ఇల్లాలివి కాదు, నువ్వు నాకు భార్యవే కాదు, పో, నిన్ను భరతుడిని నేను వదిలిపెట్టేస్తూ ఉన్నాను. ఆ మాట ఒక్కసారి వెనక్కి తీసుకోండి. ఏ భార్యకైనా భర్త అటువంటి మాట అంటే అంతకన్నా శాపం ఇంకోట్లేదు. ఏ కుమారుడికైనా తండ్రి అంతటి మాట అంటే నేను పోయిన తర్వాత ఔద్ధదేహికి నువ్వు చేయడానికి వీల్లేదు, నా దేహాన్ని మీద చెయ్యి కూడా వేయడానికి వీల్లేదు అంటే అంతకన్నా శాపం ఇంకోట్లేదు కుమారుడు. కాబట్టి తండ్రి మీరు ఆనాడు వాడిద్దరికి ఇచ్చే శాపాన్ని వెనక్కి తీసుకోండి. అది ఘోరమైనటువంటి శాపం. ఈ శాపము వారికి ఇంకా అంటకుండుగాక. అంటే తనకి కూడా అపకారం చేసినట్టుగా కనిపించినటువంటి కైకేయి మీద రామచంద్రమూర్తికి ఎంత గౌరవమో, ఎంతటి మాతృభక్తి ఉన్నదో మనకు అర్థమవుతుంది. లక్ష్మణస్వామి ఒక్క తప్పు మాట మాట్లాడితే కైకేయి మీద సర్రని లేస్తారు రామచంద్రుడు. వనవాసంలో చూసాం మనం. వనవాస సమయంలో హేమంత ఋతువు వచ్చినప్పుడు భరతుడి గురించి తలుచుకుని లక్ష్మణ స్వామి వెక్కి వెక్కి ఏడుస్తాడు. అన్నయ్య మన ఇద్దరం ఇక్కడ సుఖంగా ఉన్నాం కానీ భరతుడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడు కదా. తెల్లవారునే లేచి చన్నీళ్ళలో స్నానానికి వెళ్ళిపోయేవాడు. కారణం ఇంకొంచెం ఆలస్యం అయితే అయోధ్యాపురం జనులందరూ లేచి బాధపడతారు. చిచి చిచి పొద్దున్నే భరతుడి మొహం చూడాల్సి వచ్చింది అనవసరంగా అని బాధపడతారు. వాళ్ళకి ఆ బాధ లేకుండా ఉండడం కోసం వాళ్ళందరికైనా ముందు లేచి స్నానం చేసి అనుకుంటేస్తారు సరియు నదులు. ఆ చలిలో హేమంత ఋతువులో ఎంత కష్టపడుతున్నాడు కదా అన్న భరతుడు. అన్నయ్య నువ్వంటే ఎంత ప్రేమో భరతుడికి. కానీ అదేమిటో అటువంటి ఆ, తల్లి దొరికింది ఆయనకి అన్నమాట. అంత సద్గుణముల ప్రోగైనటువంటి భరతుడికి అలాంటి తల్లి ఏమిటన్నయ్యా.
సర్వమని కోపం వచ్చింది రాము. కైకేయి మత్స్యమాంబ నగర్హితవ్యా కదాచన. ఏంటి ఇందాక నుంచి భరతుడి గురించి ఏదో చెప్తున్నావు. త్వామేవ కథాం కురు భరతస్య. భరతుడి గురించి ఏవో కథలు చెప్తున్నావు నాకు. భరతుడు ఇలాంటి వాడు అలాంటి వాడు. చెప్పు, ఇంకా చెప్పు, చాలా చెప్పు, వింటాను నేను. మతేంబా మత్స్యమాంబ గర్హితవ్యా కదాచన. నీ తల్లి కైకేయిని ఇంకొక మాట అన్నా ఉంటే నేను ఊరుకోను. ఇది రామచంద్రమూర్తికి కైకమ్మ మీద ఉన్నటువంటి భక్తి, గౌరవం. ఆమె దగ్గరే పెరిగాడు కౌశల్య కంటే ఎక్కువ. అటువంటి తల్లి మీద ఉన్నటువంటి మాతృభక్తి అంటే ఏమిటి? భర్త చేత తిరస్కరింపబడితే భార్యకి, తండ్రి చేత తిరస్కరింపబడితే పుత్రుడికి కూడా ఏమి గౌరవం ఉండదయ్యా. వాడు ఈ వ్యవస్థలో, ఈ సంఘంలో గౌరవాన్ని కోల్పోతారు. అలా గౌరవాన్ని కోల్పోయి ఉన్నారు ఇద్దరు, కైకేయి భరతుడు కూడా. ఆ ఆ గౌరవం మళ్ళీ తిరిగి వాళ్ళకి దక్కాల్సింది. కాబట్టి ఇల్లాలుగా ఆవిడికి మళ్ళీ నీ పక్కన యథాస్థానం కల్పించబడాలి. కాబట్టి నువ్వు ఆ అన్న మాటను వెనక్కి తీసుకోవాలి. ఏ పాపం తెలియనటువంటి భరతుడిని నువ్వు ఆనాడు అంత మాట అనేసావు. కాబట్టి లోకం యొక్క ఆగ్రహానికి, నీ యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యాడు భరతుడు, అమాయకుడు. కాబట్టి నువ్వు దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎంత ప్రేమో దశరథ మహారాజు కూడా కైకేయి అంటే తక్కువ ప్రేమ లేదు. ఆవిడ బాధపడుతుంటే చూడలేడు ఆయన. ఆవిడ కోపగృహంలో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ రాముడి యొక్క పట్టాభిషేక వార్త చెప్పడానికి వచ్చినటువంటి దశరథుడు ఒక కేక పెట్టాడు. కశ్యవాతే ప్రియం కార్యం కేన వా విప్రియం కృతం. ఏమమ్మా, ఏమిటి నువ్వు అలాగా విచారంగా ఉన్నావు కైకేయి? నీకు ప్రియమైనది ఏమిటో చెప్పు, చేస్తాను. నీకు అప్రియమైన వాడు ఎవడన్నా ఏదైనా పని చేశారో చెప్పు, వాడి శిరస్సు తీసేస్తాను అని చెప్పి అంత ప్రేమతోటి పలికాడు దశరథుడు. అంతటి వాడు ఆవిడ కోరాక తట్టుకోలేకపోయాడు. ఆవిడ పట్టుదల చూస్తే కోపం వచ్చింది. ఎంత బతిమాలినా కూడా ఆవిడ మాట వెనకపోయాడు. ధర్మాత్ముడైనటువంటి దశరథుడు, సత్యసంధుడైనటువంటి దశరథుడు. కానీ మా మమాంగాని సాక్షి త్వం దుష్టచారిణి అని చెప్పి ఆవిడ తిట్టాడు. దుర్బుద్ధి కలదానా, దుష్ట ప్రవర్తన కలదానా, నువ్వు నా శరీరాన్ని ముట్టుకోకు, దూరంగా పో. నీ స్పర్శ కూడా నేను భరించలేను. నహిత్వాం ద్రష్టుమిచ్చామి, నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు, నాకంటే ఎదుర్కొన్నాడు, పో అని చెప్పి ఆవిడ్ని తరిమేశాడు. నా భార్యానచ బాంధవి, నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తని కాదు, పో, నీకు నాకు ఎటువంటి బంధుత్వం లేదు అని చెప్పి దైవ సాక్షిగా అయినటువంటి వివాహాన్ని కాదు, అది నేను కాల రాస్తున్నాను అని చెప్పి మాట్లాడాడు. అంతేకాదు, ఏ చత్వామనుజీవంతి నాహం తేషాం నతే మమ. నువ్వు, నీ సంబంధించినటువంటి వాడు, నీ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టాల చుట్టాలు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి నేను ఏమీ కాను, నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం నాకు లేదు. భరతుడు వస్తాడేమో కాసేపటికి, నేను పోయిన తర్వాత. యన్మే సదద్యాత్మిత్రద్ధం మాం అదత్తం అగమతు. అతను వచ్చి నాకు శ్రాద్ధం చేసినట్లయితే, జలోదకాలు గనక విడిచిపెట్టినట్లయితే, పుణ్యోదకాలు గనక విడిచిపెట్టినట్లయితే అవి నాకు చెందకుండుగాక. అతడు ఇచ్చినటువంటి పుణ్యోదకాలు నాకు దక్కకుండుగాక. దానికి కోపంలో నానా మాటలు అన్నాడు, అంతంత మాటలు అన్నాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది, దేవతల పని పన్నాగం నాకు ఇప్పుడు తెలుస్తోంది అయ్యా రామచంద్ర అన్నారు. దశరథుడే అన్నాడు. సో రామచంద్రమూర్తి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, అంటే భరతుడి మీద కైకం మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన ఊరుకోలేని రామచంద్రమూర్తి ఆనాడు తండ్రిని ఏమీ అనలేకపోయాడు. పైగా ఆనాడు జరుగుతున్నప్పుడు ఆయన అక్కడ లేడు కూడా, ఆయన వనవాసానికి వచ్చేసారు. కానీ తర్వాత తెలిసింది, యథా దశరథో రాజా మాం న శోచేత్ తథా కురు.
సుమంత్రుడు రామచంద్రమూర్తిని వదిలిపెట్టేసి వనంలో వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పమంటావయ్యా మీ నాన్నగారికి, నన్ను ఏం చెప్పమంటావు అన్నారు. నేను వచ్చేస్తా అన్నాడు. నువ్వు రావద్దు అయ్యా, వెనక్కి వెళ్ళాలన్నాడు. సరే, రామాజ్ఞని కాకుండా వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది సుమంత్రుడు. ఏం చెప్పమంటావు అంటే ఆయన అన్నారు, మా నాన్నగారు నా గురించి ఎక్కువ ఆలోచించి చింతించి చింతించి కృషించి కృంగిపోకుండా ఉండేలాగా ఏం చేయాలో అది చెయ్యి. మా నాన్నగారు నేనంటే ఎంత ప్రేమ అంటే నేను లేకుండా బతకలేరు ఆయన, నేను లేకుండా ఉండలేరు. ఆ దుఃఖం ఆయనకు పోవడానికి ఏం చేయాలో అదంతా చేయవయ్యా. చతుర్దశసు వర్షేషు నివృత్తేషు పునః లక్ష్మణం వాం చ సీతాం చ ద్రక్ష్యసి. ఓ పని చెయ్యి, 14 సంవత్సరాలు పూర్తయిపోగానే దశరథ మహారాజా రామ లక్ష్మణ సీత ముగ్గురిని కూడా మీరు చూస్తారు అని రామచంద్రుడు చెప్పారు అని చెప్తారు. రాముడు మాట చెప్పాడంటే అయి తీరవలసిందే. విమానం నుంచి దిగి వచ్చేసాడు వాడు దశరథ మహారాజు. మొత్తానికి అంత ఇదిగా చెప్తూ ఉన్నారు ఆయన. ఆమ్, కురు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ. కైకేయి మీద భరతుడి మీద అనుగ్రహాన్ని చూపించు. సపుత్రాన్ త్వాం త్యజామీతి యదుక్తా కైకేయీ త్వయా. నిన్ను నీ పుత్రుడిని కూడా విడిచిపెట్టేస్తున్నాను, నాకేం సంబంధం కాదు, లేదు ఇంకా నువ్వు నా భార్యవి కాదు, అతడు నా పుత్రుడు కాదు అని ఆనాడు మీరు అన్న మాటని వెనక్కి తీసుకోండి. దశరథ మహారాజు చూశారు రామచంద్రమూర్తి చూసి చిన్న చిరునవ్వు వచ్చినాయి. ఎంత ప్రేమరా నీకు నీ తల్లి మీద అనిపించింది. ఎంత ప్రేమయ్యా నీకు నీ సోదరుడి మీద. తథేతి స మహారాజో రామ భుక్త్వా కృతాంజలిం. అడిగేటప్పుడు రామచంద్రమూర్తి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి మరీ అడుగుతున్నాడు తండ్రిని. ఇంక కాదనడానికి లేదు అసలు. చిన్న చిరునవ్వుతోటి అలాగేలే అన్నారు దశరథ మహారాజు. లక్ష్మణంచ పరిష్వద్య పునర్వాక్యము వాచ. లక్ష్మణ స్వామిని కూడా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఓ మాట అంటూ ఉన్నారు మళ్ళీ. రామం శుశ్రూషతా భక్త్యా వైదేహ్యా సహ సీతయా కృతా మమ మహాప్రీతి ప్రాప్తం ధర్మ ఫలం చ తే. లక్ష్మణ, వనవాసానికి వెళుతున్నప్పుడు సీతమ్మతో సహా నువ్వు కూడా వెళ్ళిపోయి మీ అన్నగారికి ఎంత సేవ చేసావు, ఎంతెంత సేవ చేసుకునేవయ్యా నువ్వు. కాబట్టి నాకు నేను చూస్తే చాలా ఆనందం. సోదరుడి మీద అంత ప్రేమ ఉన్నటువంటి తమ్ముళ్ళు ఎక్కడ ఉంటారయ్యా. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది నేను చూస్తే. ప్రాప్తం ధర్మ ఫలం చతే. రామసేవ చేసుకునేటువంటి ధర్మ ఫలాన్ని నువ్వు పొందావు, పుణ్య ఫలాన్ని నువ్వు పొందావు. చాలా అదృష్టవంతుడు సుమా. ధర్మం ప్రాప్స్యసి ధర్మజ్ఞ యశశ్చ విపులం భువి. ఓ ధర్మజ్ఞుడా లక్ష్మణ, నీకు ధర్మము ధర్మఫలం బాగా దక్కుతుంది, ధర్మాన్ని పొందుతావు, విపరీతమైనటువంటి యశస్సును పొందుతావు. లక్ష్మణుడు అంటే రామానుజుడు అనేటువంటి అర్థమే రావాలి. అంతటి యశస్సు ఉంటుంది నీకు. ఎవరు పక్కన లేకపోతే రామచంద్రమూర్తి ఊహించలేమో అటువంటి వాడవు నువ్వు అనేటువంటి యశస్సు నీకు ఉంటుంది. కాబట్టి నువ్వు విపులమైనటువంటి యశస్సును పొందుతావు భూలోకంలో. రామే ప్రసన్నే స్వర్గంచ మహిమానం తథోత్తమం. కాబట్టి రాముడు ప్రసన్నుడై ఉండగా ఈనాటి వారికి స్వర్గలోకాలు ఇట్టే దొరుకుతాయి. ఉత్తమమైనటువంటి ఆ, గొప్పతనం కూడా నీకు దొరుకుతుంది. కాబట్టి ప్రసన్నుడైనటువంటి రామచంద్రమూర్తిని ప్రసన్నుడు చేసుకున్నావు నీ యొక్క శుశ్రూషతోటి, నీ యొక్క ధర్మంతో. కాబట్టి నీకు ఉత్తమమైనటువంటి లోకాలు, అలాగే చాలా మహామహిమానత్వం, గొప్పదనము, ధర్మ ధర్మ ఫలము ఇవన్నీ కూడా కలుగుతాయి. రామం శుశ్రూష. అయోధ్యకి వెళ్ళాక కూడా నాన్న లక్ష్మణ, రామం శుశ్రూష. ఇంకా వెనక్కి వచ్చేసాను, రాముల వారి సంగతి నాకే సంబంధం లేదు, మీరు చూసుకోండి, సేవకుల మీద వదిలేకి నాన్న. అక్కడికి వెళ్ళాక కూడా, అయోధ్య నగరానికి వెళ్ళాక కూడా రామం శుశ్రూష, రామచంద్రమూర్తిని సేవించుకో. భద్రంతే సుమిత్రానందవర్ధన. ఓ సుమిత్రానందవర్ధన, ఏమి తన్నయ్యా మీరు. లక్ష్మణ స్వామిని చూడగానే సుమిత్రాదేవి గుర్తొచ్చేసింది. సుమిత్రానందవర్ధన. భద్రంతే, నీకు శుభమగుగాక. రామ సర్వస్య లోకస్య హితేషు అభిరత సదా.
ఈ రాముడు ఉన్నాడే మీ అన్నగారు సర్వలోక జనుల హితాన్ని కోరేటువంటి వాడు, అందరూ బాగుండాలి అనుకునేటువంటి వాడయ్యా, అందరికీ క్షేమాన్ని ఇచ్చేటువంటి వాడయ్యా, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడయ్యా, అటువంటి వాడయ్యా రాముడు మీ అన్నగారు. కాబట్టి వెళ్ళాక రామం శుశ్రూష, రాముడికి కూడా నువ్వు సేవ చేసుకుంటూనే ఉండు. ఏతే సేంద్రాః త్రయో లోకాః సిద్ధాశ్చ పరమర్షయః అభిగమ్య మహాత్మానం అత్యంతి పురుషోత్తమం. మీ అన్నగారంటే ఏమనుకుంటున్నావు? అదిగో దేవేంద్రుడు, అదిగో బ్రహ్మగారు, అదిగో సమస్తమైనటువంటి దిక్పాలుడు, వీళ్ళందరూ పరుగు పరుగున వచ్చి మీ అన్నగారి పాదాలకు నమస్కరించుకుంటారు. అది మీ అన్నగారి యొక్క గొప్పదనం. ఏతే సేంద్రాః త్రయో లోకాః సిద్ధాశ్చ పరమర్షయః, సిద్ధులు పరమఋషులు వీళ్ళందరూ కూడా అభిగమ్య పరుగు పరుగున వచ్చి మహాత్మానమత్యంతి పురుషోత్తమం, పురుషోత్తముడైనటువంటి మహాత్ముడైనటువంటి నీ సోదరుడైనటువంటి రామచంద్రమూర్తిని అర్చించుకుంటారు. అటువంటి వాడు మీ అన్నగారు. ఏతత్తదుక్తమవ్యక్తం అక్షరం బ్రహ్మ నిర్మితం దేవానాం హృదయం సౌమ్య గుహ్యం రామః పరంతప. పరంతప, ఓ శత్రు సంహారకుడైనటువంటి లక్ష్మణ, అంటే అంతఃశత్రువులని బహిశత్రువుని కూడా సంహరించేటువంటి వాడ. యుద్ధంలో 3 మందిని సంహరించారు ఆయన. అంతఃశత్రువులైనటువంటి అరిషడ్ వర్గం కామక్రోధ లోభాలని కూడా జయించినటువంటి వారే. కాబట్టి ఓ పరంతప, శత్రుంజయుడా, సౌమ్యుడా లక్ష్మణ, మీ అన్నగారు ఏమిటో తెలుసా ఆయన సంగతి? అవ్యక్తం అక్షరం. వ్యక్తము అంటే పరబ్రహ్మము అని అర్థం. వ్యక్తము కానటువంటిది. అదేమిటండి కాళ్ళు చేతులతో రాముడు అనే పేరుతో ఇప్పుడు వచ్చాడు కదండి అంటే మన మీద కరుణతోటి పరబ్రహ్మము నామరూపములు ధరించి కిందకు వస్తారు, దాని పేరు అవతారము. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అంటుంది శాస్త్రం. ఆయనకు రావాల్సిన పని ఏమిటండి? అవతరించవలసినటువంటి పని ఏమిటి? ఒక పేరు పెట్టుకుని అంటే ఉపాసకానాం కార్యార్థం, నిర్గుణ పరబ్రహ్మ మీద పరబ్రహ్మని ధ్యేయ బ్రహ్మము అంటారు. ఆయన తెలుసుకోవడం చాలా కష్టము. కాబట్టి నామరూపాలు ధరించి ఆయన మన కోసం ఒక మెట్టు దిగుతారు, దాని పేరు అవతారం. అవ్యక్తం, మీ అన్నగారు అవ్యక్తము, అటువంటి పరబ్రహ్మము, వ్యక్తము కానిటువంటి వాడు. అక్షరం, నాశరహితమైనది, అవ్యయము, మార్పు లేనటువంటిది. దేవానాం హృదయం గుహ్యం, దేవతల యొక్క హృదయమైనటువంటి మిక్కిలి రహస్యమైనటువంటి తత్ ఏతత్ బ్రహ్మ రామ, ఆ పరబ్రహ్మమే రామచంద్రమూర్తి. దశరథుడు చెప్తూ ఉన్నాడు రామతత్వాన్ని లక్ష్మణ స్వామితో. మీ అన్నగారు పరబ్రహ్మమయ్యా, రామబ్రహ్మము, నామరూపాలతో వచ్చాడు కాబట్టి దశరథ పుత్రుడిగా ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుణ్ణి దశరథ కుమారుణ్ణి అంటూ ఉంటాడు. అవేం పట్టించుకోకు, అదేం కాదు. మీ అన్నగారు అవ్యక్తము, ఆయన నాశరహితుడు, అక్షరుడు, దేవతల హృదయంలో ఉండేటువంటి వాడు. గుహ్యం అంటే మిక్కిలి రహస్యమైనటువంటి వాడు, బ్రహ్మ విద్యా స్వరూపము. కాబట్టి రామచంద్రమూర్తియే పరబ్రహ్మము. అవాప్తం ధర్మచరణం యశశ్చ విపులం త్వయా ఏవం శుశ్రూషతా భక్త్యా వైదేహ్యా సహ సీతయా. సీతయా రామ, సీతా సహితుడైనటువంటి రామచంద్రమూర్తిని భక్తితో సేవిస్తున్నటువంటి నువ్వున్నావే, నువ్వు ఎంతటి ధర్మానుష్ఠాన్ని చేశావో, ఎంతటి కీర్తిని పొందావో నేను చెప్పలేను లక్ష్మణ. చాలా అదృష్టవంతుడు నువ్వు. రామ బ్రహ్మమును నువ్వు సగుణ రూపంగా దిగి వచ్చినప్పుడు అన్నగారిగా నువ్వు ఉపాసన చేశావు, శుశ్రూష చేశావు, సేవించుకున్నావు. ఇత్యుక్త్వా లక్ష్మణం రాజా, రాముడితో మాట్లాడడం అయిపోయింది, లక్ష్మణుడితో మాట్లాడడం అయిపోయింది, ఇంకొకళ్ళు మిగిలేరు మాట్లాడవలసిన వాడు. స్నుషాం బద్ధాంజలిం స్థితాం, ఎన్నాళ్ళైందో మామగారిని చూసి 2 చేతులు దోయిలించి నమస్కరించే సీతాదేవి చూస్తూ ఉన్నది దశరథుడి కేసి.
పుత్రీత్యా పుత్రీత్యాభ్య పుత్రీత్యాభాష్య మధురం శనైరేనామువాచ. శనై, సీతమ్మతో మాట్లాడేటప్పుడు గొంతు కొంచెం గద్గదం అయింది, గొంతు కొంచెం తగ్గింది, మాట రావటం లేదు. పుత్రీతి, ఆయన పుత్రి అని పిలిచాడు, అమ్మా తల్లి అని చెప్పి రాముడితోటి లక్ష్మణుడితోటి మాట్లాడిన తర్వాత అంజలి ఘటించి నిలబడి ఉన్నటువంటి సీతమ్మ కేసింది, ఓ పుత్రి అని పలకరించి ఆవిడతోటి మెల్లగా మధురంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు దశరథ మహారాజు. కర్తవ్యో నహి వైదేహి మన్యు త్యాగమిమం ప్రతి మన్యుస్వా అగమం ఇది ఇమం ప్రతి. ఓ సీత, ఇమం, రాముడు చేసినటువంటి ఈ త్యాగము, నువ్వు చేసినటువంటి ఈ త్యాగం ఏదైతే ఉందో, రాజ్యాన్ని వదిలేసి భోగభాగ్యాలు వదిలేసి రాముడితో అడవికి రావడం ఏదైతే ఉందో, అది త్యాగం ప్రతి మన్యుహో నా కర్తవ్య. కోపం తెచ్చుకోకమ్మా, మీ వల్లే ఇంత వచ్చింది అని చెప్పి నన్ను ఏం అనుకో తల్లి. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత త్యాగం చేసావు, కానీ నా మీద కోపం మాత్రం తెచ్చుకోవచ్చు. తద్హితైషిణ రామేణ ఇదం విశుద్ధర్థం కృతం. ఎవరి మీద కోపం తెచ్చుకోవచ్చు ఇప్పుడు నువ్వు? రాముడి మీద కోపం తెచ్చుకోవచ్చు. 14 ఏళ్ళు మీకోసం నేను ఆమ్, ఆ, భక్తితోటి మిమ్మల్ని ఉపాసన చేస్తూ ఉంటే 11 నెలలు, సుమారు 12 నెలలు రావణుని అంతఃపురంలో బయటికి రాగానే అన్నీ సూటిపోటి మాటలు అన్నారే అని రాముడి మీద కోపం తెచ్చుకోకే. రాముడి మీద కోపం తెచ్చుకోకండి. రామేణ ఇదం విశుద్ధ్యర్థం కృతం తద్హితైషినా. నీ హితాన్ని కోరి రామచంద్రమూర్తి నిన్ను నువ్వు శుద్ధురాలిగా ప్రకటించుకునేటువంటి అవకాశం నీకు ఇవ్వడం కోసం అందరినీ మాట ఆల్సి వచ్చిందమ్మా. నా కొడుకు అమాయకుడమ్మా రాముడు. రాముడి మీద కోపం తెచ్చుకోకే. ఇప్పుడు ఈ ఈ ఈ ప్రేమ ఎంతటిది అంటే రాముడి సంబంధికులకి కౌశల్యదేవి ఇదే మాట అంటుంది. వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మను పిలిచి, ఒకప్పుడు రాజ్యము భోగాలు ఉంటే భర్తని గౌరవిస్తారు, అవన్నీ పోతే భర్తకి మీద ఏసడింపు వస్తుంది, మా సంపాదనతో ఆగిపోగానే, నువ్వు అలా చేయకే అంటుంది కౌసల్యాదేవి సీతమ్మతో వెళ్ళాడు. జాగ్రత్తగా మాట్లాడు, ఐశ్వర్యం లేకపోవచ్చు మా వాడికి ఇప్పుడు, అయినా నీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి మీ ఇద్దరు అన్యోన్యంగానే ఉండాలి అంటుంది. సరే, సీతమ్మ ఆవిడతో చెప్పింది, ఇలాంటివి మాకు చెప్పక్కర్లేదు, మా ఇంట్లో అందరూ చెప్పారు మాకు. అనసూయదేవి చెప్తుంది సీతమ్మ, రాముడి మీద కోపం తెచ్చుకోక తల్లి, అతనికి ఇప్పుడు ఏమీ ఐశ్వర్యం లేదని అతని చిన్నగా చూడకు. మామూలుగా ఏముంది, మీరు ఉన్నారు ఎందుకు, వాళ్ళు చూడండి అని అవతల వాళ్ళతో పోల్చుకుని భర్తని నిందించడం సులువు. ఆస్తి అంతా ఏ కారణం చేతన పోతే, ఐశ్వర్యం ఏదైనా పోతే, లేదా ఏదైనా వ్యాపారంలో నష్టం వస్తే, కానీ భర్తని అంత ప్రేమగా చూసుకోవడం సీతమ్మ తల్లికే చెల్లింది. అలా చూసుకో సుమా అని రాముడి మీద ప్రేమతోటి దక్కి అందరూ చెప్పారు. దశరథుడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, రాముడిని ఏమనకమ్మా, అన్నది మాట్లాడినాడని కోపం తెచ్చుకోకమ్మా, నీ నీ హితము కోరే రామచంద్రమూర్తి అలాగే పరుషంగా మాట్లాడాడు. సుదుష్కరమిదం పుత్రీ తవ చారిత్ర లక్షణం కృతం యత్తే అన్య నారీణాం యశోహ్యభిభవిష్యతి. నువ్వు చేసిన పని మాత్రం సీతమ్మ ఈ సృష్టిలో ఏ స్త్రీ చేయలేదు. సమస్తమైనటువంటి భోగాలని వదిలేసి భర్తతోటి వనవాసానికి రావడం, నీ యొక్క విశుద్ధతని చూపించుకోవడం కోసం నీ అంతటి నువ్వు అగ్నిలోకి ప్రవేశించేయడం సాహసంతో, చాలా సాహసం, దుష్కరమైనటువంటి కర్మ చేసేవుతాను. ఏ స్త్రీ కూడా సృష్టిలో ఇలాంటి పని చేయలేదు. కాబట్టి ఇతర స్త్రీలకి ఎంతెంత గొప్ప కీర్తులున్నా, ఎంతెంత పతివ్రతలైనా కావచ్చు, వారు నీ అంతటి పతివ్రత మాత్రం కారమ్మవారు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పని వాళ్ళు ఎవరూ చేయలేదు, చేసే అవకాశం రాలేదు, చెయ్యలేరు. కాబట్టి మహాపతివ్రత శిరోమణి వయ్యవు. నీ యొక్క చరిత్ర ఉత్త సౌందర్య గర్విత అంటారు. ఆవిడ పాతివృత్యాన్ని చూసి ఆవిడకి గర్వం అంటారు.
ఆవిడ పాతివృత్యం మీద ఆవిడకి అంత నమ్మకం. కాబట్టి తేరిపారు చూస్తే నువ్వు చచ్చిపోతావు రే అని చెప్పింది రావణం. అంతటి పాతివృత్య మహిమ. వాడు ఎన్ని మాటలు అంటున్నా వృత్త సౌందర్య గర్విత, ఆవిడ ఏమీ చలించలేదు. తన పాతివృత్యం మీద అంతటి నమ్మకం ఉంటుంది ఇలా. అటువంటి దానవం మనం. నత్వం కామం సమాధేయా భర్తృ శుశ్రూషణం ప్రతి అవశ్యంతు మయా వాచ్యం ఏషతే దైవతం పరం. నీకు భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలి, భర్తను జాగ్రత్తగా చూసుకో, భర్తనేమి మాట్లాడకు, భర్తనేమి నిందించకు, భర్త గురించి చెడుగా ఆడుకోకు, ఇలాంటివి చెప్పాలటమ్మా ఎవరైనా? చెప్పవలసిన అవసరం ఉందా అసలు? నీకు నత్వం కామం సమాధేయా భర్తృ శుశ్రూషణం ప్రతి, భర్తను ఎలా సేవించుకోవాలో ఒకళ్ళు నీకు చెప్పేది, నీకే తెలుసు అంతా. కానీ అవశ్యంతు మయా వాచ్యం, చెప్పకుండా ఉండలేకపోతున్నాను తల్లి. నా రాముడి మీద కోపం తెచ్చుకోక తల్లి అని నేను ఒక మాట అడగకుండా ఉండలేకపోతున్నాను. కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఏషతే దైవతం పరం, నీకు పరమ దైవతమైనటువంటి వాడు నీ భర్త కదా. అటువంటి పరమ దైవం అమ్మ నీకు నీ భర్త. కాబట్టి ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, ఆయన మీద ఎటువంటి కోపాన్ని పెట్టుకోకు సుమా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు దశరథుడు. ఇతి ప్రతి సమాదిశ్య పుత్రౌ సీతాంచ రాఘవ. ఈ రకంగా రామచంద్రుడితోటి లక్ష్మణుడితోటి హాయిగా కబుర్లు చెప్పుకుని మాట్లాడుకుని తన మనసులోని ఆ భావాలన్నిటినీ చెప్పిన తర్వాత, సీతమ్మతో కూడా చెప్పిన తర్వాత ఆ దశరథ మహారాజు ఇంద్రలోకం విమానేన యయౌ దశరథో నృపః, మళ్ళీ అదే విమానంలో మనకి రాను పోను టికెట్ బుక్ అయిపోయింది. మొత్తానికి ఆయన అదే విమానంలోకి ఇంద్రలోకానికి వెళ్ళిపోయారు. విమానమాస్థాయ మహానుభావః ప్రియా చ సంహృష్టతనుర్నృపోత్తమః ఆమంత్య పుత్రౌ సహ సీతయా చ జగామదేవ ప్రవరస్య లోకం. మొత్తానికి మహానుభావుడైనటువంటి నృపోత్తముడైనటువంటి రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజు శ్రియాహృత, శ్రియా కాంతితోటి, సంహృష్టతను సంతోషించినటువంటి శరీరంలో సంతోషం ఉప్పొంగుతూ ఉన్నవాడై, సీతయా సహ పుత్రం ఆమంత్య, సీతమ్మని పుత్రుల్ని కూడా వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని విమానవాస్థాయ, ఆ విమానంలో కూర్చుని దేవప్రవరస్య లోకం జగామ, దేవప్రవరుడైనటువంటి దేవేంద్రుని యొక్క లోకంలోకి మళ్ళీ ఆయన విమానం చూస్తూ ఉండగానే పైకి లేచి వెళ్ళిపోయింది. అందరూ అలా పైకి చూస్తూ ఉండిపోయారు. కిందసారి అలా పైకి చూస్తుంటే విమానం దిగింది, ఈసారి మళ్ళీ అలా పైకి చూస్తుంటే విమానం పైకి ఉండిపోయింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 119వ సర్గని చేస్తున్నాం. 120వ సర్గలోకి బహుశా బుధవారం నాడు మనం ప్రవేశించవలసి ఉన్నది. స్వస్తి.